హెల్త్ న్యూస్ మీకోసం. పెద్ద పేగులో క్యాన్సర్ ఇవాళ మనలో చాలా మందికి ఒక పెను విపత్తుగా పరిణమిస్తోంది. ఒకప్పుడు ఈ క్యాన్సర్ వయసు మళ్లిన వాళ్లలో మాత్రమే చూసేవాళ్లం. అయితే గాడి తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇవాళ యువతరంలోనూ పెద్దపేగు క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకంగా పరిణమించే పెద్దపేగు క్యాన్సర్కు కారణాలు, నివారణ మార్గాలు వెతికే క్రమంలో తాజాగా ఒక కొత్త లంకెను పట్టుకున్నారు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు. పెద్దపేగు క్యాన్సర్కు గురైన యువత జీర్ణాశయంలో అందరిలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియా కనిపిస్తున్నట్లు పరిశోధకులు పసిగట్టారు. సాధారణంగా జీర్ణాశయంలోని గట్ మైక్రోబియం సూక్ష్మజీవుల్లో అన్నీ మంచి చేసేవే ఉంటాయన్న అపోహ ప్రజల్లో ఉంది. కానీ అవన్నీ మనకు మంచే చేయవని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఫ్యూసోబాక్టీరియం, క్లాస్ట్రిడియం, షెవానిల్లా రకానికి చెందిన సూక్ష్మజీవులు పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న యువతలో ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియాకు యువత తీసుకునే ఆహారానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పాలిష్ చేసిన ధాన్యాలు, ప్రాసెస్ చేసిన మాంస పదార్థాలు, చక్కెరతో కూడిన చిరుతిండ్లను ఎక్కువగా తినే వాళ్లలో ఈ బ్యాక్టీరియా అధికంగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది. కాబట్టి ఇప్పటికే పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్లు పాలిష్డ్, రిఫైన్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెరతో కూడిన చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజువారీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న ధాన్యాలు, తాజా పండ్లను తీసుకోవాలి. ఈ రకమైన ఆహారపు అలవాట్లతో పొట్టలో చెడు బ్యాక్టీరియాను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.